శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి లోకేష్ గారు సుమారుగా 77 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పేసి ఒకటి సర్క్యులేట్ అయిందండి. మళ్ళీ అది అబద్ధం అని తేలింది. ఏది ఇప్పుడు మనకి ఫ్లైట్ ఖర్చులను లేకపోతే హెలికాప్టర్ ఖర్చులను మరి వాళ్ళు టీడీపీ వాళ్ళు మరి ఊరుకుంటారా? ప్రీవియస్ జరిగిన రికార్డు మొత్తం తీశారు. తీస్తే జగన్మోహన్ రెడ్డి గారి 222 కోట్లు తేలినాయి. దీన్నే లేట్ తల్లించుకోవటం అంటారు అంజీ గారు. వాళ్ళ బాణాన్ని ఏదో వాళ్ళు పని చేసుకుంటూ పోతున్నారు, వీళ్ళ బాణాన్ని వీళ్ళు ఉన్నారు. ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ప్రజలు కొద్ది కొద్దిగా మర్చిపోతున్నారులే అనుకున్న ప్రతిసారి తెలుగుదేశం వాళ్ళు కూటమి ప్రభుత్వం అవినీతి చేసిందని ఒక మరక వేయాలని వీళ్ళు చూసిన ప్రతిసారి ఏమవుతుందంటే వాళ్ళు గతంలో చేసినటువంటి తప్పులన్నీ కూడా, ఇప్పుడు మనకు ఒక ముతక సామెత ఉంది, సూదిపోయిందని సోదికెళ్తే వెనకటిని బయటపడ్డాయంట. కాబట్టి వీళ్ళ పరిస్థితి కూడా అట్టాగే తయారైంది. ఇప్పుడు వీళ్ళు లోకేష్ మీద ఒక నింద వేయగానే వాళ్ళు ఏం చేశారు, మొత్తం గతాన్ని అంతా తొగి తీశారు. రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీస్తే ఏం తేలింది, వాళ్ళు చెప్పిన 77 కోట్ల రూపాయలు అనేటువంటిది అది అబద్ధం. ఎక్కడికి వెళ్ళినా కూడా పార్టీ వాళ్ళ సొంత ఖర్చులతో వెళ్తున్నారు వస్తున్నారు అనేటువంటిది అఫిషియల్ గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అదే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వీళ్ళేసి తీస్తే వచ్చింది 222 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ దానం వినియోగించుకున్నారు. మనం చూసాం, ఒక లండన్ పర్యటనకి ఇక్కడ నుంచి చార్టెడ్ ఫ్లైట్ వేసుకెళ్తేనే ఆ ట్రిప్ కే దాదాపు 30 కోట్ల రూపాయలు అయింది అనేటువంటిది అఫిషియల్ గా ఆ రోజు చెప్పారు. తర్వాత తప్పుడు ప్రచారం చేయడంలో వీళ్ళు మాస్టర్స్ డిగ్రీ పొందారండి వైసీపీ వాళ్ళు, వైసీపీ బ్యాచ్ అంతా. గతంలో కూడా ఎయిర్పోర్ట్ లాంజ్ లో లోకేష్ గారు ఒక 50 లక్షలు 60 లక్షలకు సంబంధించిన స్నాక్స్ తినేశారని చెప్పి వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఒకటి అన్నారు. సో దాన్ని సాక్ష్యాధారాలతో సహా వచ్చి కేసు కూడా వేశాడు లోకేష్. ఆ టైంలో అసలు వాళ్ళు చెప్పిన డేట్స్ లో ఆయన ఇండియాలోనే లేడు, విదేశాల్లో ఉన్నాడు. సో తప్పుడు ప్రచారం చేయటం, తప్పుడు రాతలు రాయటం, తప్పుడు మాటలు మాట్లాడటమే పునాదిగా వైసీపీ వాళ్ళు వాళ్ళ పార్టీని ప్రారంభించారు, అదే కొనసాగించారు. ఆ పరంపరలోనే ఇవాళ వాళ్ళకి 5 కిలోమీటర్లకి 7 కిలోమీటర్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ వేసుకొని వెళ్ళినటువంటి సందర్భం గుర్తు రావట్లేదు. తర్వాత హెలికాప్టర్ వేసుకెళ్ళటమే కాకుండా ఆయన వెళ్ళేటువంటి మార్గంలో ఆయన పైన ఎగురుతున్నా కింద ఉన్నటువంటి వాటికి పట్టాలు కట్టి చెట్లు నరికేయడానికి ఎంత ఖర్చు అయింది, పర్యావరణం ఎంత విధ్వంసం అయింది. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఓన్లీ 222 కోట్లు అనేటువంటిది డబ్బు పరంగా ఖర్చు అయింది. అది కాకుండా ఎంత మ్యాన్ పవర్ అనేటువంటిది అక్కడ దుర్వినియోగం అయింది, ఎంత పర్యావరణ విధ్వంసం జరిగింది అనేది కనుక లెక్కలు తీస్తే అంజీ గారు దానికి మనం వెలకట్టలేం. కాబట్టి దుష్ప్రచారాలు అనేటువంటివి గతంలో ఏంటంటే తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారి జమానాలో చెప్పాలంటే ఎవరైనా ఒక నిందేస్తే ఆయన దానికి సమాధానం చెప్పుకోకుండా ఏంటంటే వాళ్ళ పాపాన్ని ఆడిపోతారులే, ప్రజలు తెలుసుకున్నప్పుడే తెలుసుకుంటారులే అనేటువంటి పద్ధతిలో ఆ పందాలు ఆయన వెళ్ళిపోయేవాడు. దానివల్ల ఒకసారి మంచి జరిగింది, ఒకసారి చెడు జరిగింది. ఎందుకంటే జరిగింది చెప్పకపోవటం వల్ల ఇప్పుడు ఒకే సామాజిక వర్గానికి డిఎస్పీ ప్రమోషన్స్ చాలా ఇచ్చారు, 90% అన్నారు. దాని మీద వీళ్ళు సరైన వివరణ ఇచ్చుకోకపోవటం వలన, ప్రజలు నమ్మటం వలన 2019లో ఓడిపోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి లోకేష్ గారి ఆధ్వర్యం ఇవాళ పెద్దానికి ఆయనే సమాధానం చెప్తున్నాడు మాక్సిమం. సో ఆయన ఏముంటాడంటే నువ్వు ఒకటంటే నేను రెండంటా అనే పద్ధతిలో ఉన్నాడు ఆయన. సో మీరు అందులో ఏంటంటే టెక్నాలజీని వాడటంలో లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేయటం అనేటువంటి దాంట్లో ఆయన టీం అనేటువంటి చాలా చురుగ్గా పనిచేస్తుంది. మీరు చూడండి, ఏదో ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ఎక్కడదో ఫోటో తీసుకొచ్చి దీనికి అప్లై చేసి పెట్టినప్పుడు తెలుగుదేశం సోషల్ మీడియా అనేటువంటిది గంటల్లో ఆ ఒరిజినల్ ఫోటో ఎక్కడది, ఏ సందర్భంలోది, ఏ దేశంలో తీసింది అనేది కూడా బయట పెడుతున్నారు. గతంలో అలా ఉండేది కాదు. అలాంటి సందర్భంలో మీరు బట్టగాల్చి మొహానేసి మీరు దూర్చుకోండి అనేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉంటే పాపం ఆయనకి లేదు, దానికే టైం సరిపోయేది. కానీ ఇప్పుడు లోకేష్ గారి విషయానికి వస్తే ఏంటంటే ప్రతిదీ క్రిస్టల్ క్లియర్ గా ప్రజల ముందు పెట్టి ట్రాన్స్పరెంట్ గా ఉంటున్నారు. ఎందుకంటే ఆయన ఇంకొక 25-30 సంవత్సరాలు రాజకీయం చేయాల్సినటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత అతని మీద ఉంది. కాబట్టి ఈ పెట్టి ఇష్యూస్ లో అతను
అతన్ని వీళ్ళేదో బ్లేమ్ చేయాలన్నా, లేకపోతే అతన్ని పట్టుకోవాలన్నా వీళ్ళ వల్ల కాదు. నిజం చెప్తున్నాను అంజి గారు. ఈ మధ్య కాలంలో అంత నిబద్ధతతోటి, అంత పట్టుదలతోటి ఒకటి సాధించాలి అనేటువంటి అనుకుంటే దాన్ని సాధించేటువంటి అనుసరించే పద్ధతులు లోకేష్ గారిలో చూస్తుంటే ముచ్చటేస్తుందండి. ఇదేదో ఆయన పొగుడుతానికో లేకపోతే ఆయన పొగిడితే నాకేం వచ్చేది కాదు. కానీ ఒక మంచి రాజకీయ నాయకుడు కొత్త తరంలో కొత్త తరం ఆలోచనలతో, ఎందుకంటే ట్రెడిషనల్‌గా అధికారంలోకి రాగానే ఎలా తినాలి? ఎంత సంపాదించుకోవాలి? ఏం చేయాలి? అనేటువంటి ధోరణిలోకి కొత్త జనరేషన్ కూడా వెళ్ళిపోతుంది. దానికి ఉదాహరణ మనం చూసాం. కరుణాకర్ రెడ్డి కొడుకు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు, జోగి రమేష్ కొడుకు వీళ్ళందరిని చూస్తూ ఉన్నాం. పేర్ని నాని కొడుకు. సో, అది చూసినప్పుడు మనకేంటంటే ఏంట్రా ఈ జనరేషన్ కూడా పాడైపోతుందా? అన్నప్పుడు ఏంటంటే ఒక ఎగ్జాంపులరీగా ఇలా కూడా రాజకీయం చేయొచ్చు. రాజకీయ నాయకుడు ఇలా కూడా ఉంటాడు అని నిరూపించేటువంటి పద్ధతిలో ఇవాళ భారతదేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా లోకేష్ గారి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారండి? అతను చేసేటువంటి పనిలో కమిట్మెంట్. అతనికి ఆ చిత్తశుద్ధి ఉంది అని ఎదుటివాడు దాన్ని భావిస్తున్నాడు కాబట్టే, దాన్ని నమ్ముతున్నారు కాబట్టే ఇన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్. చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ వాల్యూ ఎదురుగా ఉంది. కానీ గతంలో కాలికి బల్పం కట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అందరి దగ్గరికెళ్ళాల్సొచ్చేది. అందరిని కన్విన్స్ చేయాల్సొచ్చేది. అందరిని తీసుకురావాల్సొచ్చేది. కానీ గూగుల్ డేటా సెంటర్ వస్తుందనేటువంటిది వచ్చి వాళ్ళు అనౌన్స్ చేసే వరకు కూడా దాని వెనక లోకేష్ చేసినటువంటి వర్క్ ఎలాంటిదనేటువంటిది ప్రపంచానికి ఒక్కసారి తెలియటంతోటి అందరూ గూడా ఎవర్రా ఈ కుర్రాడని జెప్పేసుకొని చూస్తున్నారు. సో, నరేంద్ర మోడీ గారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. లోకేష్ పట్ల అభిమానం చూపిస్తున్నారంటే ఊరికే చూపించరండి. ఇవాళ ఆ పెట్టుబడులొస్తే అది భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఉపయోగపడేది. ఓన్లీ ఆంధ్రప్రదేశ్‌కే కాదు గదా! కాబట్టి మనసున్న ఏ నాయకుడైనా బాగా బాగా పైకొచ్చేటువంటి ఒక నాయకుడు, మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నోళ్ళని ఎంకరేజ్ చేయడానికి చూస్తారు. కాబట్టి లోకేష్ గారు వీళ్ళందరి స్థాయి ఎప్పుడో దాటిపోయాడు. పప్పు అన్నటువంటి ముద్రను అతను ఎలా చెరిపేసుకొని, పప్పు గాదు నిప్పు అని జెప్పేసని ఒక ఎర్రట్ట ఉన్నటువంటి పుస్తకాన్ని పట్టుకొని వీళ్ళందరిని ఎలా అల్లాడిచ్చాడు అధికారంలోకి రాకముందు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్రట్ట ఉన్న బుక్ పేరు చెప్తే వీళ్ళందరూ ఎలా వణికిపోతున్నారనేటువంటి దాన్ని బట్టే లోకేష్ అనేటువంటి వ్యక్తి ఎలా రాటుదేలాడనేది తెలుస్తోంది. కాబట్టి వాళ్ళు చేయగలిగిందల్లా ఏంటంటే, ఇలాంటిదేదో ఒక రాయేస్తే, 4 రాళ్ళేస్తే ఒకటన్నా తగలపోతుందా అనేటువంటి భావనలో చేస్తున్నారు గానీ అంజి గారు, ఇవాళ ఎవరు ఏ అవినీతి చేసినా దాగేటువంటి పరిస్థితి లేదు. సోషల్ మీడియా అంతే యాక్టివ్‌గా ఉంది. మిగతా వాళ్ళు మీడియా అలాగే ఉంది. తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు గూడా అలాగే ఉన్నారు. కాబట్టి అతి జాగ్రత్తగా ఆయన వెళ్తున్నాడు. ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా. ఇలాంటివి బయట పెట్టిన ప్రతిసారి సెల్ఫ్ గోల్ ఏసుకోవటమే అవుతోంది వైసీపీ. వాళ్ళేసుకున్నటువంటి అనేకమైనటువంటి సెల్ఫ్ గోల్స్‌లో ఇది గూడా ఒక సెల్ఫ్ గోల్ అని నేను భావిస్తానండి.